హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి ఛానల్ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇష్టకామేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ మనకు శ్రీశైలంలో దట్టమైన అడవిలో ఉంటుంది. ఈ టెంపుల్కి నేను ఎందుకు వస్తున్నా అంటే చాలా టైమ్స్ నేను శ్రీశైలం అనేది విజిట్ చేశాను, కానీ ఈ టెంపుల్ గురించి నాకు అసలు తెలీదు. ఈ టెంపుల్ గురించి కూడా నాకు మా అన్న చెప్తే తెలిసింది. అప్పుడు అనుకున్నాం అనమాట ఈ ట్రిప్ ప్లాన్ చేద్దామని. సో ఈ టెంపుల్కి నేను ఒక్కడిని కాదు, నేను ఇంకా మా అన్న వెళ్ళాము. సో ఈ ట్రిప్కి వెళ్ళాలంటే పర్ పర్సన్ 1000 రూపీస్. సో కరెక్ట్ బడ్జెట్ చూసుకొని మేము వెళ్ళాము. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఇక్కడ టికెట్ తీసుకోవాలంటే 1 డే బిఫోరే తీసుకోవాలని చెప్తున్నారు, కానీ మాకైతే ఇక్కడికి వచ్చాక తెలిసింది ఆ రోజు కూడా మనకు కావాలంటే దొరుకుతుంది బై లక్ ఉంటే. ఒకవేళ ఆ రోజు కూడా తీసుకొని మనం వెళ్ళొచ్చు మనం టెంపుల్కి అనేది. సో చూడండి ఇంతమంది ఉన్నారు ఇక్కడ. సో 1 డేకి 120 మెంబర్స్ మాత్రమే అలా ఉంటారు అక్కడ. టికెట్ కౌంటర్ ఇక్కడ. ఆన్లైన్లో వచ్చేసి మనకి 16 టికెట్స్ మనకు దొరుకుతుంది. ఆఫ్లైన్లో వచ్చేసి 104 టికెట్స్ దొరుకుతుంది మనకి. టోటల్గా 120 మెంబర్స్ అలా ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ బ్యానర్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ. ఇక్కడ ఉన్న చూడండి, బుకింగ్ అయితే 15 days బిఫోరే మనం చేసుకోవాలి బుకింగ్. రైడ్ అనేది వాళ్ళే తీసుకొని వెళ్తారు మనకి జీప్లో. మనం ఏం వెళ్ళని అవసరం ఉండదు. టికెట్ తీసుకొని వాళ్ళే నెక్స్ట్ డే మనం వస్తే టికెట్ చూపించి తీసుకొని వెళ్తారు వాళ్ళే. నాకు ఇక్కడ టైగర్ అనేది చాలా నచ్చింది, అందుకే తీసుకున్నాను వీడియో అనేది. రియల్ టైగర్గా అనిపించింది నాకైతే ఇది చూడంగానే. అట్లనే కొంచెం షార్ట్ వస్తుంది, షార్ట్ కూడా తీసుకున్నా. మనం ఇప్పుడు తీసుకున్న టికెట్లోనే వాళ్ళు జీప్ రైడ్ తీసుకొని వెళ్తారు, తీసుకొని వస్తారు. మళ్ళీ అక్కడ మనకు ఫుడ్ అనేది కూడా పెడతారు వాళ్ళే. అక్కడ మొత్తం ఫారెస్ట్ పీపుల్ ఉంటారు, వాళ్ళే మనకి పెడతారనమాట, గోండ్ వాళ్ళు. ఇక్కడ మన నేమ్ అనేది రిజిస్టర్ చేసుకుంటారు. నెక్స్ట్ డే ఇక్కడ మనకి అనౌన్స్ చేస్తారనమాట. అక్కడ అనౌన్స్ చేసినప్పుడు మనం జీప్ ఎక్కి టీమ్గా వెళ్తారనమాట. 3 to 4 జీప్స్ ఉంటాయి. ఇది మా టికెట్, 2 మెంబర్స్ టికెట్. దీంట్లో చూడండి 1000 రూపీస్ పర్ పర్సన్. దీన్ని నెక్కంటి జంగల్ రైడ్ అంటారనమాట. సో మేమైతే స్టార్టింగ్ డే వచ్చాం కాబట్టి ఇంకా 1 డే బిఫోర్ తీసుకున్నాం మేము. నెక్స్ట్ డే వెళ్ళాలి మేము. మా జర్నీ అనేది నెక్స్ట్ డే ఉంది. సో డే 1 అయిపోయింది. డే 2 వచ్చేసి మా రైడ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇంకా మేము జీప్ ఎక్కాము. ఇలా జీప్లో తీసుకొని వెళ్తారనమాట టీమ్గా. నియర్లీ ఒక 6 to 7 మెంబర్స్ వరకు. మేము 2 మెంబర్స్, ఇంకా ఫ్రంట్లో ఒక 3 మెంబర్స్, ఇంకా మాతో పాటు కూర్చున్న ఒక వ్యక్తి ఉన్నాడు. టోటల్లీ 6 to 7 మెంబర్స్ వెళ్ళొచ్చు జీప్లో. విత్ ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ ఆధార్ అయినా ఏదైనా తీసుకొని వెళ్ళాలన్నమాట. ఒరిజినల్ అని ఏముండదు, జిరాక్స్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు మనం. ప్రూఫ్కి మధ్యలో మనకి చెకింగ్ ఉంటుంది అనమాట, ఐడెంటిటీ ప్రూఫ్. అక్కడ చెక్ చేసి తీసుకొని వెళ్తారు అక్కడ నుంచి. ఇది అక్కడ చెకింగ్ అన్నాను కదా, ఇదే అది. ఇక్కడ మిడిల్ ఆఫ్ ద పార్ట్ ఇక్కడ చెకింగ్ చేసి పంపుతారనమాట. ఇక్కడ నుంచి మొత్తం అడవే ఉంటుంది ఫ్రెండ్స్. గుంతలు ఉంటాయి మొత్తం. జీప్ మొత్తం ఊగుతూనే ఉంటుంది ఇక్కడ నుండి. నిద్రపోలేము, ఏం చేయలేం. మొత్తం 40 minutes జర్నీ ఉంటుంది దగ్గర 40 to 50 minutes జీప్లోనే. ఊగుతూనే ఉంటుంది, అందుకే నాకు ఫోన్ మొత్తం షేక్ అవుతుంది చూడండి. ఆఫ్టర్ 40 minutes వచ్చేసాం మేము ప్లేస్కి. గోయింగ్ టు ద టెంపుల్.
ఇక్కడ స్పెషాలిటీ ఏంటిదంటే ఈ అమ్మవారి దగ్గర ఏం కోరుకున్నా మనకు జరుగుతుందంట. అందుకే అంత దూరం నుంచి వచ్చాము మేము. 1000 రూపీస్ అయినా టికెట్ కూడా తీసుకున్నాము. అప్పుడులో అయితే ఒక అంకుల్ చెప్పారు మాకు అక్కడ శ్రీశైలంలో, అప్పుడులో 35 రూపీస్ టికెట్ ఉందంట ఇక్కడ వెళ్ళడానికి. ఇప్పుడేమో 1000 రూపీస్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళాక మనం కోరుకున్న కోరికని నుదుటిన బొట్టు పెట్టేటప్పుడు అంటే మనిషిని తాకుతున్నట్టుగానే అనిపిస్తుందంట మనకి నుదురు అనేటిది. అంటే 4 హెడ్ అంటారు కదా, 4 హెడ్ని పట్టుకొని ఇట్లా బొట్టు పెట్టినట్టే అనిపిస్తుంది మనకి. నాకు ఇంకేమనిపించలేదు, కొంచెం అనిపించింది నాకు లైట్గా నేనైతే. కానీ కోరిన కోరికలు అయితే తీరుతాయని అన్నారు కాబట్టి మేము వెళ్ళాము. చూడాలి. వాటి కోసం ఇక్కడ మేము నిమ్మకాయలు, గాజులు అనేది తీసుకుని వెళ్ళాము అమ్మవారి కోసం. ఇవి ఎంత? 150 అంటే ఓన్లీ గాజు. సో టెంపుల్ కాడికి అయితే వచ్చేసాం మేము, మా టీం అంతా. మాదే లాస్ట్ బ్యాచ్ అక్కడ, లాస్ట్ జీప్ అన్నట్టు, లాస్ట్ జీప్ విత్ లాస్ట్ బ్యాచ్. చూడండి ఎంతమంది ఉన్నారు. నియర్లీ 100 పీపుల్ ఇక్కడనే ఉంటారు. దర్శనం అయిపోయిన కొద్దీ వెళ్తూనే ఉంటారు. అయిపోయాక జీప్లో ఫుడ్ తినేసి వెళ్తారు అనమాట. అక్కడనే మనకి ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది కదా. ఈ ఫొటోస్లలో కూడా ఒక ఫోటో మేము తీసుకున్నాం ఆల్రెడీ. ఫోటో ఇంకా ప్రసాదం తీసుకొని వెళ్ళాము. అండ్ ఈ టెంపుల్ విజిట్ చేయడానికి అక్కడ చూడండి ఒకసారి, ఎంఎం కీరవాణి సిస్టర్ కూడా వచ్చారు. జూమ్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది. ఆమెతో మేము ఫోటో కూడా దిగాను. ఎంఎం కీరవాణి కజిన్ సిస్టర్ అంట, ఓన్ సిస్టర్ కాదు, కజిన్ సిస్టర్ అంట. నాకు తెలియదు, అందరూ ఫోటో దిగుతున్నారని చెప్పి దిగాను నేను. తర్వాత గూగుల్ సెర్చ్ చేస్తే దొరికింది. సో ఫ్రెండ్స్, ప్లేస్ అనేది ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంది విత్ పీస్. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇక్కడ అంతా ఏరియా ఇలా ఉంది. దర్శనంకి వెళ్ళాలంటే అక్కడ నుంచి పాక్కుంటూ వెళ్ళాలి. ఎంట్రన్స్ నుంచి చూడండి కనిపిస్తుంది కదా అక్కడ మనకి, అక్కడ నుంచి పాక్కుంటూ వెళ్ళాలి లోపలికి. లోపల మొత్తం చీకటి ఉంటుంది. ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే అలా ఉంటుంది విత్ పూజారి. పూజారి ఒక్కరు ఉంటారు. మనం 4 మెంబర్స్ అట్లా టీం తోటి వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి. సో ఆఫ్టర్ ద దర్శనం ఆఫ్ అది ఎంఎం కీరవాణి సిస్టర్ శ్రీలేఖ, ఆమెతో నేను సెల్ఫీ దిగాను చూడండి. ఈ పక్షి ఏమో మంచిగా వెరైటీగా అనిపిస్తుంది అని చెప్పి ఎక్కడికి ఎగరడమే లేదు అసలుకి అది. అందుకే వీడియో తీశాను కొంచెం బాగుందని. దాని వెంటనే వెళ్తున్నా కూడా అసలు ఎగరడం లేదు, కానీ అక్కడిక్కడ నడుచుకుంటూ వెళ్తుంది. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఎప్పుడైనా బడ్జెట్ ఎక్కువ ఉన్నప్పుడైతే మీరు ట్రై చేయొచ్చు ఒకసారి. ఏం లేదు, పర్ పర్సన్ 1000 కదా, వాళ్ళే ఫుడ్ అరేంజ్ చేస్తారు. అంతా బాగుంది. నాకైతే వర్త్ అనిపించింది. స్టార్టింగ్లో అయితే నాకు అంత 1000 రూపీస్ ఏందని అనిపించింది, కానీ వర్త్ఫుల్ అయితే చెప్పాలంటే 1000. వెళ్ళి రావడానికి ఒక 500 వేసుకున్నా, ఇంకొక 500లో మనకు అక్కడ ఫుడ్ అలా అరేంజ్మెంట్ ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఈ పోస్టర్లో మనకి ఒకవేళ మ్యారేజ్ కాకపోతే బాయ్ ఆర్ గర్ల్ ఆ మంత్రాన్ని మనం జపిస్తే అవుతుందంట. అందుకే ఆ పోస్టర్ అది పెట్టారు మంత్రం. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి సాంబార్ విత్ ఎండుమిర్చి పచ్చడ. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను 2 టైమ్స్ తిన్నాను. వాటర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, కూల్ వాటర్. సో ఫుడ్ అయిపోయినాక ఇంకా స్టార్ట్ అయ్యాం మేము మళ్ళీ జర్నీ. అవన్నీ మేము తీసుకున్నాం, ప్రసాదం ఇంకా ఫోటో.
జర్నీ ఎండ్స్ హియర్. సో ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. సో ఇది ఫ్రెండ్స్, నెక్కంటి జంగల్ రైడ్ శ్రీశైలం. టాటా, బాయ్ బాయ్.